గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9. నేను సాదిక. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ట్విస్ట్. 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఎస్ఈసీ ఆదేశం. సీఎం చంద్రబాబును కలిసిన మర్యాదపూర్వకంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు. తూర్పు గోదావరి జిల్లాలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ. నేడు రెవెన్యూ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. మధ్యాహ్నం 12 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్కు సీఎం. బండి సంజయ్కి కేటీఆర్ లీగల్ నోటీసులు. ఆరోపణలు రుజువు చేయాలని సవాల్. ఈ రోజు నిర్మాతల మండలితో ఫెడరేషన్ నేతల సమావేశం. ఫిలిం ఛాంబర్లో కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో చర్చలు. ఉస్మానియా ఆసుపత్రి గోషామహల్ స్టేడియంకి తరలింపు. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. ఏపీకి కొత్త సెమీ కండక్టర్ యూనిట్ కేటాయింపు. బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్. భారీ వర్ష సూచన నేపథ్యంలో నిర్ణయం. అనకాపల్లిలో పారిశ్రామికవేత్తలతో కూటమి నేతల సమావేశం. పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నారన్న హోంమంత్రి. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు ఖాయం. 2 స్థానాలను సీఎంకు గిఫ్ట్గా ఇస్తున్నామన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. విజయవాడలోని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమావేశం. సాంఘిక శాఖలో మార్పులు తీసుకువస్తున్నామని మంత్రి డోలా వెల్లడి. తూర్పు గోదావరిలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటన. బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ భవనానికి మంత్రి శంకుస్థాపన. నెల్లూరులో చెత్త శుద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు. డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తామని హామీ. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం. ప్రాణ ఆస్తి పశు సంపద నష్టం జరగకుండా చూడాలని ఆదేశం. నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం. ప్రాజెక్టుల డిజైన్ల రూపకల్పనలో ఆధునిక పరిజ్ఞానం తీసుకురావాలని స్పష్టం. రాష్ట్ర ప్రజానికానికి ములుగు ప్రజలకు మంత్రి సీతక్క విజ్ఞప్తి. అతి భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచన. విజయనగరంలో రైతు సంబర సభలో పాల్గొన్న ఎమ్మెల్యే అదితి. కూటమి ప్రభుత్వం ఎప్పుడు రైతులకు అండగా ఉంటుందని భరోసా. నెల్లూరులో పోలీసులపై ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఫైర్. గంజాయి రౌడీజం అరికట్టడంలో విఫలమయ్యారని ఆగ్రహం. తిరుపతిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే నాని. వైసీపీ మహిళా నాయకురాలు పూజితారెడ్డిపై సురేష్ నాయుడు ఫైర్. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చాలా విడ్డూరమని మండిపాటు. నంద్యాలలో మద్దిగుండ చెరువును పరిశీలించిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చెరువుకు గండి పడిందని బైరెడ్డి ఆగ్రహం. ఢిల్లీలో 300 మంది ఎంపీలను అరెస్టు చేయడం దారుణం. బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవడం దుర్మార్గమన్న కిరణ్ కుమార్. ఏలూరులో ప్రజా రవాణా శాఖ అధికారి ఎస్కే షబ్నం సమావేశం. ఆగస్టు 15 నుండి శ్రీశక్తి ఉచిత బస్సు పథకం విధి విధానాలపై చర్చ. ఇవాళ రేపు తెలంగాణకు వానగండం. అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం.
భారత సరిహద్దులో చైనా మరో భారీ ప్రాజెక్టు. భారీ రైల్వే స్టేషన్ నిర్మాణానికి సిద్ధమవుతున్న డ్రాగన్ కంట్రీ.